ఎక్సైట్ అయ్యేవాళ్ళు కదా. చాలా. ఇప్పుడు అలాంటి స్కిప్టే మన ముందరికి రాబోతుంది. రియలీ? అవును. ఇక సో ఎక్సైటింగ్. ఆలస్యం దేనికి? చూసేద్దామా? ప్లీజ్ ఎంజాయ్. యా. గురువర్య, ప్రణామములు. శుభమస్తు. ప్రశాంతంగా ఉండవలసిన ఈ స్వర్గంలో కోలాహలమేంటి? అసురులు మళ్ళీ స్వర్గంపై దండెత్తి వచ్చారా? అసురులు కాదు ఇంద్ర, బలపరాక్రమాలలో నీకు సరిసాటి అయిన వాడు వచ్చాడు. అంతటి శక్తి ఎవరికి ఉంది గురుదేవా? చాలా కాలం క్రితం కశ్యప ప్రజాపతి వినతా కద్రువలతో కలిసి సంతానం కోసం 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు, గుర్తుందా? గుర్తుంది. ఆ తర్వాత ఇరువురితో కలిసి పుత్రకామేష్టి కూడా చేశాడు. వినత, కద్రువ, మనం చేసిన పుత్రకామేష్టి యాగం పూర్తయింది. దేవతలకు హవిస్సులు అంది ప్రసన్నులయ్యారు. చాలా సంతోషం స్వామి. సంతానం కోసం ఎదురు చూడాల్సిన సమయం ఎంత ఉంది స్వామి? తొందర ఎందుకు వినత? దేనికైనా సమయం రావాలి, ఓర్పు ఉండాలి. ఆశీర్వచనం అయితే ఉంది, ఇంకా వేచి ఉండటమే తర్వాయి. ఆ సంతాన లక్ష్మి ఎప్పుడు కటాక్షిస్తుందో? త్వరలోనే. కానీ ముందు మీకు ఎలాంటి సంతానం కావాలో చెప్పండి. నాకు ఎంతో శక్తివంతులు, అగ్నిలాగా ప్రకాశించేవారు, బాగా పొడుగైన శరీరాలు కలవారు అయిన సంతానం 1000 మంది కావాలి. స్వామి, నాకు ఇతరుల చేత ఓడించబడని వారు, నా సోదరి పుత్రుల కన్నా బలమైన వారు 2 సత్పుత్రులు కలిగితే చాలు. తదాస్తు. మీ కోరికలు తప్పక నెరవేరుతాయి. మీ కోరికల ఫలితంగా గుడ్ల రూపంలో రాబోయే మీ సంతానాన్ని ప్రేమతో కాపాడుకోండి. త్వరలో మీరు కోరిన పిల్లలు ఆ గుడ్ల నుండి పుడతారు. అలా 500 సంవత్సరాలకి కద్రువ గుడ్లలో నుండి 1000 పాములు సంతానంగా పుట్టాయి. నాగులందరూ తల్లి కద్రువతో ఆడుకోవడం, పెరిగి పెద్దవారవడం చూసి వినతకి బాధ కలిగింది. అక్కకి అప్పుడే తాను అనుకున్న కొడుకులు పుట్టేశారు. నా కొడుకులు ఇంకా పుట్టలేదే. అమ్మో, అటు చూడు, పిల్లలతో ఎంత హాయిగా ఆడుకుంటోందో. మరి నా పిల్లల సంగతేంటో? ఈ గుడ్డు పగలగొట్టి చూస్తా. హరిహరి, ఏంటిది? అమ్మ, పూర్తిగా శరీరం వచ్చేంత వరకు ఓర్పు లేక గుడ్డును పగలగొట్టినందుకు నా శరీరం పూర్తిగా పెరగకుండానే జన్మించాను. అయ్యో, ఎంత పొరపాటు చేశానే. దీనికి ఫలితంగా నువ్వు మీ అక్కకి భవిష్యత్తులో దాసి అవుతావు. ఇదే నా శాపం. తల్లికే శాపం పెట్టడమా? ఏంటి నాయన ఈ అన్యాయం? అవును, ఓర్పు లేమితనానికి అనుభవించాలి. అవునరా, తప్పు చేశాను, క్షమించు. ఎంతైనా కన్న తల్లిని కదా. 500 సంవత్సరాల తర్వాత ఆ రెండో గుడ్డు దానంతట అదే పగిలి అందులో నుంచి బలము పరాక్రమము ఉన్న నా తమ్ముడు పుట్టి నీకు దాస విముక్తి కలిగిస్తాడు. అంతవరకు ఆ గుడ్డుని జాగ్రత్తగా కాపాడు. అలాగే నాయనా. మరి ఇప్పుడు నీ సంగతి? కంగారు పడకమ్మా, తపస్సు చేసి నేను నెరవేర్చవలసిన కార్యం ఏమిటో తెలుసుకుని నిర్వహిస్తాను. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. మరి నీ సంతానం సంగతి ఏంటి వినత?
అరుణుడు సూర్యభగవానుడికి రథసారథిగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ రెండో వాడి కోసమే ఇప్పుడు నా తపన అంతా. ఈ సముద్ర తీరంలో పిల్లగాలి ఎంతో ప్రశాంతంగా ఉంది కదా. అవును, అందులోనూ ఆ మధ్య అమృతం కోసం సాగరమథనం చేశాక మరింత హాయిగా ఉంది. ఆ అమృతం మనకు కూడా కొంచెం ఇస్తే బాగుండేది కదా. యోగ్యత కలిగిన వారికి ఆ శ్రీ మహావిష్ణువు పంచాడుగా. మనం ఆశపడడం సబబు కాదేమో. అది చూడు, ఈ గుర్రమేనా పాల సముద్రం నుండి వచ్చింది? చూడబోతూ ఉంటే అలాగే ఉంది. చూడు ఎంత తెల్లగా నిగనిగలాడిపోతుందో. తెల్లగానే ఉంది, కానీ దాని తోక మాత్రం నల్లగా ఉంది. ఏమీ లేదు, పూర్తిగా తెల్లగానే ఉంది. అదేమీ పాల సముద్రం నుంచి వచ్చిన గుర్రం కాదే. ఇక్కడి నుంచి నీ వాదనెందుకక్క, దగ్గరికి వెళ్ళి చూద్దాం పదా. అమ్మో, ఇప్పుడు కాదు, చీకటి పడుతుంది కదా, రేపు పొద్దున్న వచ్చి చూద్దాం. ఒకవేళ ఆ గుర్రం లేకపోతే? గుర్రం ఎక్కడికి వెళ్తుంది? నేను దాన్ని రోజు చూస్తున్నా, తప్పకుండా ఉంటుంది. మరి రేపు చూసినప్పుడు నా మాట నెగ్గితే? నేను నీకు దాసినై నువ్వేం చెప్తే అది చేస్తా. ఓహో, సరే అయితే. ఒకవేళ నీ మాట నిజమైతే నేను నీ దాసిగా ఉంటా. సరే పద, ఇంటికి పోదాం. ఏంటమ్మా, ఏదో చూపిస్తారని పిలిచావు? ఒరే, ఈరోజు మీ పిల్లతల్లితో ఒక పందెం కట్టాను. ఓడిపోతే నేను, నాతో పాటు మీరు దాని దాసులు అవుతారు. అదేంటమ్మా అలాంటి పందెం కట్టావు? మొదట నా మాట వినండి. నేను పందెం నెగ్గేందుకు నాకు సహాయపడండి. ఏం చేయాలమ్మా? నువ్వేం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నా. అదిగో ఆ గుర్రాన్ని చూసారా? ఓ, అది ఉచ్చైశ్రవము. దాని గురించే. అది పూర్తిగా తెల్లగా ఉందని మీ పినతల్లి, కాదు తోక మాత్రం నల్లగా ఉందని నేను వాదించుకున్నాము. అలా చెప్పావెందుకు? అది పూర్తిగా తెల్లగానే ఉంది కదమ్మా. అదేరా నేను చెప్పేది. అది పూర్తిగా తెల్లగా లేకపోతే నేను తనకు దాసిని అయిపోతానని పందెం కట్టాను. అలా కాకపోతే అది నాకు దాసి అయిపోతుంది. ఈ పందెం ఏదో బాగుందే. నా పుత్రులు నాకు సహాయపడతారన్న నమ్మకంతో ఈ పందెం కట్టాను. ఏదో ఒకటి చేసి ఆ గుర్రం కొంచెం నల్లగా కనిపించేట్టు చేయండి. ఈ మోసానికి నేను ఎన్నటికీ ఒప్పుకోను. ఇది మోసమే కాదు, పాపం కూడా. ఇలాంటి మోసం నేను కూడా అంగీకరించాను. పైగా సొంత చెల్లెలతో ఇలాంటి అధర్మమా? మాతృద్రోహుల్లారా, నా మాట కాదన్నందుకు రాబోయే కాలంలో జరిగే సర్పయాగంలో మీ నాగులంతా కాలి బూడిదైపోదురుగాక. ఇదే నా శాపం. ధర్మాన్ని కాపాడేందుకు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే. ఏం జరిగినా నేను కూడా ఈ మోసానికి ఒప్పుకోను. ఇంతేనా మీరు కన్నతల్లికి చూపించే కృతజ్ఞత? అమ్మా, నేను సహాయం చేస్తాను. ఏం చేయాలో చెప్పు. కర్కోటక, సంతోషం నాయన. నీకు నీ సంతానానికి నా శాపం నుంచి ఇప్పుడే విముక్తి కలిగిస్తున్నాను. పొద్దున్న వినతను తీసుకొచ్చి చూపెట్టే లోపల నీ నాగశరీరంతో ఉచ్చేష్టం తోకకు చుట్టుకో. ఓ అలాగే, నువ్వు నిశ్చింతగా ఉండు. వాసుకి, ఆదిశేష, మీరిద్దరూ నోరు తెరవడానికి వీల్లేదు. లేకపోతే మాతృహంతకులు అయిపోతారు. జాగ్రత్త. అలా ఆ మరుసటి రోజు వినతా కద్రువా వచ్చే సమయానికి కర్కోటకుడు వెళ్ళి ఉచ్చైశ్రవము తోకకి చుట్టుకుని తోక మాత్రం నల్లగా కనిపించేట్టు భ్రమ కలిగించాడు. అది చూసి దుఃఖంతో వినత కద్రువకి దాసి అయ్యి తాను తన పిల్లలు చెప్పినట్టు చేసింది. ఇలా 500 సంవత్సరాల తర్వాత ఒక శుభదినాన వినత రెండో గుడ్డు పగిలి గరుత్మంతుడు పుట్టాడు. వినత, ఏడీ నీ కుమారుడు? గరుడా, ఇలా రా నాయనా. ప్రణామం మాత. ఇదిగో మీ పెద్దమ్మ కద్రువ. మనము తనకి దాసులము. తాను తన పిల్లలు చెప్పినట్టుగా నడుచుకో. ప్రణామం మాత. గరుడా, నీ అన్నలు ఎంతో కాలంగా ఆకాశ మార్గంలో ఎగిరి వింతలు చూడాలంటున్నారు. నువ్వు మహాబలవంతుడుగా అందరినీ వీపెక్కించుకొని కొంచెం సేపు అలా తిప్పిరా. అలాగే మాత. ఏం జరిగింది నాయనా? ఈ గాయాలేంటి? ఇందాక గరుత్మంతుని వీపెక్కి వెళ్ళామా, ఆకాశంలో ఎంతో ఎత్తుకి తీసుకువెళ్ళిపోయాడు.
వద్దన్నా సూర్యమండలం అంత ఎత్తుకి వెళ్ళిపోయాడు. ఆ వేడికి మేమంతా కాలి నేల కూలాం. ఇందులో తమ్ముడు తప్పేమీ లేదమ్మా. అంత ఎత్తుకి వద్దన్నా ఇంకా ఎత్తుకి ఎగరాలని ఈ కర్కోటకుడే పురిగొల్పాడు. మరి సూర్యుడి దగ్గరికి వెళితే ఒళ్ళు కాలదా? నువ్వు ఊరుకో, ఊరి దుర్మార్గుడా. గరుడా గరుడా ఎక్కడున్నాడు అసలు? ప్రణామం మాత. ఈ దొంగ ప్రణామాలు నాకేం అవసరం లేదు. విహారానికి తీసుకెళ్ళమంటే శరీరాలు కాలేట్టు చేస్తావా? నేనేం చేయను? అన్నయ్యే ఇంకా పైకి ఇంకా పైకి అని నన్ను రెచ్చగొట్టాడు. నాకు నేను చేతనైనంత పైకి ఎగిరాను. దానికి వాళ్ళ శరీరాలు కాలితే నేనేం చేయాలి? అమ్మో అమ్మో, ఎంత తెలివిగా తప్పించుకుంటున్నాడు చూడు. మీరు నాతో రండి నాయనా, మీ గాయాలకు లేపనం పెడతాను. ఎందుకు నాయనా మీ పెద్దమ్మని అలా బాధ పెట్టావు? కావాలని చేయలేదు, కానీ నన్ను దాసుడు అని కించపరిచి మరీ చులకనగా చేసి మాట్లాడితే పౌరుషం వచ్చి అంత పైకి ఎగిరాను. కుమారా, ఈ దాస్యం మీ అన్న శాపం వల్ల కలిగింది. ఏదైనా ఉపాయం ఆలోచించి మనకి ఈ దాస్యం నుంచి విముక్తి కల్పించు. కంగారు పడకమ్మా. ఇప్పుడే సోదరులను అడిగి వాళ్ళకి ఏం చేస్తే దాస్య విముక్తి కలిగిస్తారో కనుక్కుంటా. అమ్మా, మా దాస్య విముక్తికి ఏం చేయాలో చెప్తే అది చేస్తా. నిజంగా అంతటి పౌరుషవంతుడివా? అయితే మాకు అమృతం కావాలి. అవును, అమృతం తెచ్చిస్తే మీకు దాస్య విముక్తి కలిగిస్తా. ఓహో, ఎంత పని! తప్పకుండా. గరుడా, అదేమీ అంత తేలికైన పని కాదు. అవును, అమృతం ఒక కుండలో పెట్టి స్వర్గంలో బలమైన దేవతల సైన్యం కాపలా కాస్తూ ఉంటుంది. వాళ్ళని జయించి అమృతం తేవడం అసంభవం. నా తల్లి కోసం ఎంత అసంభవమైన కార్యమైనా సాధిస్తాను. అబ్బా, ఎంత గర్వంరా నీకు! పో, అమృతం తెచ్చి కానీ మళ్ళీ మాకు కనబడద్దు. అమ్మా, నేను ఈ పని విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చేట్టు దీవించు. విజయోస్తు కుమారా. వెళ్తూ మీ నాన్నగారి ఆశీర్వచనం కూడా తీసుకుని వెళ్ళు. నీకు తప్పక జయం కలుగుగాక. అర్థమైందా ఇంద్ర? నువ్వు వింటున్న ఆ కోలాహలం గరుత్మంతుడు ఇక్కడికి వచ్చి అమృతం కోసం యుద్ధం చేయడమే. అయితే నేను వెంటనే వెళ్ళి అతన్ని ఆపాలి. ఒక్క నిమిషం ఇంద్ర, నీకు పుత్రకామేష్టి జరిగినప్పుడైన సంఘటన గుర్తులేదా? ఏ సంఘటన గురుదేవా? యాగం కోసం మీరంతా సమిధలు ఇత్యాది యాగభాగాలను సమకూర్చేందుకు సహాయపడడం, అందులో భాగంగా నువ్వు వాలకిల్యులని ఎగతాళి చేయడం, వారు అన్ని విధాలా నిన్ను మించిన బలవంతుడైన కుమారుడు కశ్యపుడికి పుడతాడు అని చెప్పడం గుర్తొచ్చిందా? అవును, గుర్తొచ్చింది. కాబట్టి అతన్ని నువ్వు ఆపలేవు. అనవసరంగా యుద్ధానికి వెళ్ళి నవ్వుల పాలవ్వదు. అలా ఎలా జరగనిస్తాను? ఒక పక్షికి భయపడి అమృతాన్ని వదిలేస్తానా? కుదరదు గురుగారు. నేను వెళ్ళి ఇప్పుడే తలపడతా. మాట వినకుండా ఇంతకుముందు కూడా ఇలాగే చాలాసార్లు దెబ్బతిన్నా బుద్ధి రాలేదు. అయినా ఇది జరగాల్సిందేలే. ఓయి గరుడా, స్వర్గం నుంచి అమృతం కాజేయడానికి ఎంత ధైర్యం! ఇంద్ర, నాకు అడ్డు రాకు. ఈ అమృతం లేకుండా నేను తిరిగి రాను అని మా అమ్మకి శపథం చేసి వచ్చాను. ఈ సాహసం చేసినందుకు అమృతం కాదు, నువ్వు కూడా తిరిగి వెళ్ళవు. నీ దేవ సైన్యాన్ని మొత్తం కొల్లగొట్టి ఈ అమృతం వశం చేసుకున్నా. నువ్వొక్కడివి ఒక లెక్క. ఎంత పొగరు! నా చేతిలోని వజ్రాయుధం నీ అంతు చూస్తుంది. ఓం దధీచ శల్యాయ నమః. ఏమి ఈ ఆశ్చర్యం! దధీచి వంటి మహర్షి శల్యభాగం నుండి చేసిన ఈ వజ్రాయుధానికి మర్యాద ఇచ్చి ఒక ఈకను నేనే సమర్పించాను.
లేకపోతే ఈ వజ్రాయుధం కూడా నన్ను ఏమీ చేయలేదు. ఇంద్ర, ఇంక నా దారికి అడ్డు రాకు. గరుడా, నీ బలపరాక్రమాలని తక్కువ అంచనా వేశాను. మన మధ్య వైరం ఎందుకు? స్నేహం చేసుకుందాం. అలాగే మహేంద్రుడికి నేను స్నేహితుడంటే ఎందుకు కాదంటాను? అయితే అమృతం ఇచ్చేసి వెళ్ళవా? అది మాత్రం కుదరదు. మా అమ్మ, నేను దాస్యం నుండి బయటపడే మార్గం ఇదే. కానీ నాగులకు అమృతం ఇస్తే వాటికి మరణం ఉండదు, లోకం అల్లకల్లోలమవుతుంది. కానీ అది ఇవ్వనిదే మాకు విముక్తి లేదు. అయితే నీకు ఒక ఉపాయం చెప్తాను, విను. నాగులు అమృతం తెచ్చిమ్మన్నారు, అంతే కదా? అవును. అయితే నువ్వు అమృతం తీసుకెళ్ళి నాగులకి ఇవ్వు, మీకు విముక్తి ఇస్తారు. కానీ అమృతం తాగే ముందు స్నానం చేయాల్సిన నియమం ఉంది అన్న విషయం వాళ్ళకి చెప్పు. వాళ్ళు వెళ్ళి స్నానం చేసి వచ్చే లోపల నేను అమృతం అపహరించుకొని వెళ్ళిపోతా. నీకు దాస్య విముక్తి కలుగుతుంది, అమృతం అపాత్రదానం కాకుండా ఉంటుంది. అలాగే ఇంద్ర. ఓం నమో నారాయణాయ. గరుడా, నీ సాహసము, పరాక్రమము, వేగము, ఆసక్తి, మంచితనాన్ని చూసి మెచ్చాను. చేతిలో అమృతం ఉన్నా అది తాగాలన్న ఆలోచన ఇసుమంతా కూడా కలగకుండా ఉన్నందుకు మెచ్చాను. ఏదైనా వరం కోరుకో. నాకు ఎప్పుడూ మీ పాదాల దగ్గర స్థానం ఇవ్వండి స్వామి. ఎప్పుడూ మిమ్మల్నే సేవిస్తూ ఉండేట్టు వరం ప్రసాదించండి. తప్పకుండా. నా సేవ చేసేందుకు నీవు నా వాహనమై ఉండు. అంతేకాక నా ధ్వజంపై కూడా నీవే ఉండేటట్టు వరం ఇస్తున్నాను. ధన్యుణ్ణి పరమాత్మ. తదాస్తు. ఏం గరుడా, కుశలమా? కుశలమే సోదరా. ఇదిగో నీకు కావలసిన అమృతం. ఏది నాకివ్వు? అలా కాదు, ముందు స్నానం చేసి శుచి అయ్యి అప్పుడు ఈ పవిత్రమైన అమృతం ముట్టుకోవాలి. అలాగే గరుడా. మరి మాకు దాస్య విముక్తి కలిగినట్టేనా? చెప్పినట్టు అమృతం తెచ్చావుగా, ఇక వెళ్ళండి. మీరు మాకు దాసులు కారు. చాలా సంతోషం. కానీ ఎప్పటికీ నేను నీ చెల్లెలిని అన్న విషయం మర్చిపోకు అక్క. ఇదిగో అమృతం ఉన్న పాత్రని ఈ కుశదర్భల మీద ఉంచి వెళ్తున్నాను. ఇక సెలవా మరి? అలాగే వెళ్ళిరండి. పదండిరా, స్నానం చేసి వచ్చి అమృతం సేవిద్దాం. అయ్యో అయ్యో అయ్యో, మన అమృతం ఏది? ఇక్కడే గడ్డి మీద పెట్టి వెళ్ళాడుగా. మనకి దక్కకూడని పదార్థము దక్కదని ఇప్పటికైనా అర్థమైందా? ఇన్నాళ్ళు అన్యాయంగా వీళ్ళని నానా బాధలు పెట్టాం. ఇకనైనా ధర్మంగా బ్రతుకుతాం. నేను ఆ నారాయణ్ణి సేవించడానికి తపస్సుకి వెళ్ళిపోతున్నా. నేను కూడా పరమశివుని సేవకి అంకితం అయిపోతా. ఆదిశేష, వాసుకి మీ ధర్మనిష్ట నచ్చింది. విజయోస్తు. కద్రువ, గరుత్మంతుడు ధర్మపరాయణుడు అవ్వడం వలన ఇన్ని కష్టాన్ని ఎదుర్కొని విజయవంతంగా వచ్చాడు. నాయన గరుడా, తల్లి విముక్తికి ఇంత నిష్ఠతో కృషి చేసినందుకు నిన్ను వైనతేయ అని కీర్తిస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. కశ్యప, నీ పుత్రుడి సాహసము యుగయుగాలలో గొప్ప కథగా చెప్పుకుంటారు. ఈ కథ విన్నవారికి, చెప్పిన వారికి అధికమైన సిరి సంపదలు కలుగుతాయి, పాపాలు నశిస్తాయి, పాముల నుండి రాక్షసుల నుండి భయం కలగదు. తన పేరు శాశ్వతం చేసేందుకు నేను కూడా గరుడధ్వజ అని పిలువబడి నీ పుత్రుడికి శాశ్వత కీర్తి ప్రసాదిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు.
ఇచ్చే స్టోరీలకి అందరినీ ఆడియన్స్ ని బంధించేశారు మీరు మీ కలర్ఫుల్ కాస్ట్యూమ్లతో, వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ తో. ఈ స్కిట్ లో పాల్గొన్న వారు కిరణ్ కొప్పరమూరి అండ్ ఇంద్ర, నరసింహం అడ్డేపల్లి గారు అండ్ బృహస్పతి, దామోదర్ యాదవ్ గారు కాశ్యపుడు, ఉషారాణి చింతల గారు కద్రువ, మరల గామిని రాపకస్ యాజ్ వినత, సాయి చరణ్ కోడవంటి యాజ్ అరుణుడు, నరసింహ గుజ్జ యాజ్ ఆదిశేషుడు, సుబ్రహ్మణ్యం వడుగూరు యాజ్ వాసుకి, హర్షవర్ధన్ రావు ముత్యాల యాజ్ కర్కోటకుడు, సుబ్బు బల్లా యాజ్ గరుడ, జయకృష్ణ పెంజాల యాజ్ విష్ణు, మదన్ మనవై యాదవ్ యాజ్ ఆదిశేషువు జూనియర్, సుహాని బేతనపల్లి యాజ్ వాసుకి జూనియర్, and Miran Balla as Karkotakudu Jr. And this skit has been directed by Narasimham Addepalli Garu. Music performed by Manas Gangalla. And lights by Nagarjuna Palapati. Thank you very much.